సార్ అట్లనే ఇప్పుడు డిమాండ్కు తగ్గట్టు సీట్స్ కూడా ఉన్నాయా? డిమాండ్కి తగ్గట్టు సీట్స్ అనేటువంటి మేడం ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఏ అనేటువంటిది ఒక విద్యారంగంలో కాకుండా పరిశోధనలో కాకుండా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పుడైతే వచ్చిందో ముఖ్యంగా ఈ రంగాల్లో రాకముందే అది అన్ని రంగాల్లో వచ్చి చేరింది అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఒక అగ్రికల్చర్లో వచ్చింది, ఒక హెల్త్ కేర్లో వచ్చింది, ఒక ఎడ్యుకేషన్లో వచ్చింది. అంటే ఇది అసలు ఎడ్యుకేటర్గా మాకు తెలియకుండానే ఇన్ని టూల్స్ ఉన్నాయనేటువంటి నాలాంటి టీచర్కి, ఒక లాంగ్వేజ్ టీచర్కి నేనే చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఒక లాంగ్వేజ్ టీచర్గా ఒక ఏఐ లాంగ్వేజ్ టూల్స్ ఒక 30 నుండి 40 వరకు నేనే చూశాను. అందులో డ్యూయలింగ్ కానీ కోపైలట్ కానీ. ఇప్పుడు సార్ అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే ముందు బేసిక్స్ నేర్చుకోవాలంటే మంచి ఒక ఆన్లైన్ సర్టిఫికేట్ చేయండి, తర్వాత మీరు 2 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళొచ్చు. ఇక ఏఐ కోర్సెస్ ఉన్నటువంటి కాలేజ్ దాదాపు మ్యాక్సిమం దేశం అంతటా అన్ని కాలేజీలలో ఏఐ అండ్ ఏఎంఎల్ కోర్సెస్ ఆల్రెడీ ప్రవేశపెట్టారు. బాగా దిగ్విజయవంతంగా 2-3 బ్యాచ్లు బయటకు వస్తున్నాయి. 2026 కల్లా నాకు గుర్తుండి 2 లేదా 3వ బ్యాచ్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేస్తుంది, దాదాపు అన్ని కాలంలో పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లో ఉన్నటువంటి కోర్స్ అది. కాబట్టి ఏఐ అండ్ ఏఎంఎల్ అనేటువంటిది ఇప్పుడు చదవాల్సిందే, నేర్చుకోవాల్సిందే, ప్రతి ఒక్కరికి అది అవసరం. ఎందుకంటే అది ఆటోమేషన్ ద్వారా మొత్తం మన జీవితాన్ని మార్చేసింది. అది మొత్తం ఆటోమేషన్ అనేది అండ్ ఇన్నోవేషన్, ఈ రెండింటి ద్వారా మన జీవితం యొక్క రూపురేఖలను మార్చేసింది. అన్ని కాలాలలో అది దాన్ని ఆఫర్ చేస్తున్నారు మేడం. ఓకే సార్, కర్నూలు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా? మంచి ప్రశ్న సంధించారు మీరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అన్నట్టు ప్రశ్నకు నేను ఒకే సమాధానంలో చెప్తానమ్మా. మీరు జూన్ నెల 2వ వారంలో ఒకవేళ మీరు వార్తాపత్రికలు కానీ న్యూస్ ఛానల్స్ కానీ చూసినట్టయితే ఇటలీలోని రోమ్ నగరం నుండి చైనాలోని బీజింగ్ నగరంలో, అంటే ఒక రోమ్ నగరంలో ఉండి ఒక డాక్టరు చైనాలోని బీజింగ్లో ఉన్న ఒక పేషెంట్కి రోబోటిక్స్ ద్వారా శస్త్రచికిత్స చేశాడు. నిజానికి ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో ప్రొసీజర్ ప్రకారం చేస్తే అది 6 గంటల సమయం తీసుకుంటుంది. కానీ అతను 600 మైళ్ళ దూరంలో కూర్చొని అక్కడ రోమ్ నుండి బీజింగ్ నగరంలోని ఒక పేషెంట్కి రోబోటిక్స్ ద్వారా ఆ శస్త్రచికిత్స చేశాడు. అది 1.5 గంటల లోపటే చేశాడు. 3 రోజుల వ్యవధిలోనే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆపరేషన్ విజయవంతమైంది. అంటే మీరు కీడు మేళ అన్నప్పుడు ఇట్లాంటి వాటిలలో మనకు మేలు జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు కైకలూరు నుంచి మాట్లాడారంటున్నారు. ఒక పేషెంట్ని మీరు కైకలూరు నుండి హైదరాబాద్ తీసుకురావడం కంటే ఇప్పుడు హైదరాబాద్ నుండే డాక్టర్ కైకలూరు ఉన్న పేషెంట్ మీరు సర్జరీ చేయవచ్చు దాని ద్వారా. అంటే టెక్నాలజీ బాగా ఏఐ ఈజ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఫీల్డ్. కాబట్టి దాన్ని ఇప్పుడే మనము చెడు చేస్తుంది మంచి చేస్తుంది అనడానికి వీల్లేదు. కానీ మంచి జరుగుతున్నప్పుడు మంచిని స్వీకరించాల్సిందే. చెడు అనేది ఒకవేళ ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి ఎక్కడైతే వార్తాపత్రికలను చూడలేదు. కాబట్టి హెల్త్ కేర్ సెక్టర్లో నేను చెప్పిన దానికి మీరు అడిగిన ప్రశ్నకి హెల్త్ కేర్ సెక్టర్లో, అగ్రికల్చర్లో, తర్వాత మీరు ఈ ఏవైతే ఐటీ రివల్యూషన్లో దాని యొక్క ప్రభావం బాగా ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మీరు చూసినట్టయితే విద్యారంగంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చింది, అగ్రికల్చర్ సెక్టర్లో కూడా మార్పులు తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడే ఒక ముగింపుకు రావడం సాధ్యమయ్యేటువంటి పని కాదు, కానీ మేలు చేస్తుందని అనుకుంటున్నాను.